संजगतो अभिप्रदन्नाभिः श्रियामः परिपातयाः मानोर्गुंसीज्जातवेदो सानो देवी सुहवा शर्म यच्छतो आत्वा हार्षमन्तरभूः ध्रुवस्तिष्ठा विचाचलिः इन्द्रैवेह ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुतारय अभ्यतिष्ठपृतन्यतः अथरे सन्तु शत्रवः इन्द्रैव वृत्रः तिष्ठा अपः क्षेत्राणि सञ्जयन् इन्द्र एनमधीधरतो ध्रुवं ध्रुवेण हविषः तस्मै देव अधिब्रवन् अयं च ब्रह्मणस्पतिः CMD, Chairman and Managing Director in the Replat Infra Solutions. So, నా మిస్సెస్ గారు నిహారిక ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేశారు. నేను దాని కార్యాచరణ పెట్టాను. సో దానికి ఒకసారి గ్రాండ్ క్లాస్. సో ఈ రీప్లాటిఫై ఇన్ఫ్రా సొల్యూషన్ అనేది గత 11 నెలల నుంచి మన గ్రాండ్ సక్సెస్గా షాద్నగర్ క్లస్టర్లో అండ్ షాబాద్ క్లస్టర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్స్లో మన DDCP విత్ ఎరాప్రోతో ఉన్న ప్రాజెక్ట్లో కస్టమర్కి అంటే మీరు చూసింటారు రీప్లాటిఫై బ్రాండ్ ఏదైతుందో ఈ రీప్లాటిఫై బ్రాండ్కి కింద మీరు చూసింటారు లోగో పాకెట్ ఫ్రెండ్లీ సర్వీసెస్ అంటే చాలా వరకు బయట రియల్ ఎస్టేట్ కావచ్చు సమ్ ఎక్స్ కంపెనీస్ కావచ్చు ఉన్న రేటుకి ఒక 50% అబవ్ కాస్ట్ వేసేసి దానికి అఫోర్డబుల్ బడ్జెట్ ఇవ్వలేక కస్టమర్ సతమతం అవుతున్న టైంలో మా మిస్సెస్ గారి యొక్క ఆలోచన స్టార్ట్అప్ మంది మీకు అందరికి తెలిసిందే తెలంగాణ గవర్నమెంట్ టీసాట్ అని పెట్టింది వీహాబ్ అంటారు దాన్ని అంటే మహిళల గురించి తెలంగాణ గవర్నమెంట్ లేడీస్ ఎంటర్ప్రీనర్షిప్ సంబంధించింది ఆల్రెడీ మనకు అక్కడ ఇంక్యుబేషన్ పీరియడ్ కంప్లీట్ కావడం జరిగింది నెక్స్ట్ మంత్ కంప్లీట్ అవుతుంది సో అది మనకు గచ్చిబౌలిలో ఉంటుంది బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో అక్కడ కూడా మనం వీహాబ్ ద్వారా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము నిహారిక నేను ఇక్కడ ఈరోజు ఇక్కడ మన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆధ్వర్యంలో మనం ఉన్నామంటే బికాజ్ ఆఫ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్టు ఓల్డ్ ప్రాజెక్టు ఈ రీప్లాటిఫై ఇన్ఫ్రా ద్వారా మనం చూస్తున్న ప్రాజెక్ట్ పేరు TJR వీడియోస్ సో ఇది మన గత 2023లో లాంచ్ అయిన ప్రాజెక్ట్ దీన్ని టేక్ ఓవర్ చేశాం కంప్లీట్గా మన మార్కెటింగ్ మొత్తం కూడా టేక్ ఓవర్ చేశాము ఇది ప్రాజెక్ట్ వచ్చేసి యాదగిరిగుట్ట టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్గా 5.5 కిలోమీటర్లు ఉంటుంది సార్ 5.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్ట్కి సరౌండింగ్ లో డెవలప్మెంట్ చూసుకుంటే ఆలేరు ఐటీ హబ్ అందరు వినింటారు ఆల్రెడీ కన్ఫర్మేషన్ అయింది ఆలేరు ఐటీ హబ్ తర్వాత హైవే నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్న హైవే నుంచి ఒక 100 మీటర్స్ మాత్రమే ఉంది ఈ చాలా మొత్తం చెప్పేశారు శ్రవణ్ కుమార్ గారు సో ఇదైతే స్టార్ట్ చేసింది నేనే రీప్లాటిఫై అని ఇది నా ఇనిషియేటివ్ అనమాట సో ఇది ఈ లెవెల్లో తీసుకురావడం మాత్రం దీని వల్లే పాసిబుల్ అయింది సో అమ్మ నాన్న ఆశీర్వాదం కావచ్చు అత్తయ్య కానీ అందరి ఆశీర్వాదం బంధుమిత్రుల ఆశీర్వాదం వల్లే మేము ఇలా ఉండగలిగాము మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాము యాజ్ వెల్ యాజ్ ఆత్మీయ బంధువులాగా మాకు దొరికారు సో అత్తయ్య వెంకటరెడ్డి గారు సో అన్నయ్య పిలుస్తాము సో అందరం కూడా కలిసి కట్టుగా చేస్తున్నాము సో ఇలాగే ఉండాలి అందరం కలిసి ఎదగాలి అదే నా పేరు స్వాతి నాకు రీసెంట్గా పరిచయం అయ్యారు కాకపోతే చాలా క్లోజ్ అయిపోయారు అసలు ఎలా క్లోజ్ అయిపోయారో కూడా తెలియదు మా పాప వాళ్ళిద్దరు అసలు శ్రీష మధుచరణ్ వాళ్ళు అసలు నాకంటే టూ మచ్ అయిపోయారు వాళ్ళతో పాటు మేము క్లోజ్ అయిపోయాను నాకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చి దాన్ని వదులుకోవద్దని చెప్పేసి నేను ఒక ఫస్ట్ స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ నేను ఇందులో బుక్ అయిపోయినాయి 6 ఆల్రెడీ బుక్ చేసేసాను ఫస్ట్ టైం 6 వరకు నాదే కంప్లీట్ అయిపోయింది ఇవాళ కూడా ఫస్ట్ చేసేద్దాం
స్పెషల్ రేట్లు మనకి టార్గెట్ 3,000 ఇచ్చారు. 3,000 ట్రై చేస్తున్నాను 100%. సో అందులో అయితే నేను 12,088 ఈరోజు 1288 క్లోజ్ చేసేస్తున్నాను. సో ముందర బ్లాక్ అండి, సైడ్ ఉన్న టోటల్ బ్లాక్ అంతా క్లోజ్ అండి. సో కస్టమర్ పేరు మేడం ఒక్కసారి. ఇలాగా Super. సో మా అత్తయ్య కొంచెం సపోర్ట్ చేసి ఫస్ట్ ఏమంటే చెప్పిన దానికి నాకు సపోర్ట్ చేయండి. నాకు ఒకటి తీసుకొని పెట్టుకున్నారు అంటే ఒకటి కోసం వచ్చినా కానీ అవి చూసి నచ్చగానే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నాకు మంచి బూస్టింగ్ అనిపించింది. ఇంకా చేయాలని 100% ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. వాళ్ళపై ట్రై చేయమని చెప్పండి. మీకు ఎక్కువ సో హార్ట్లీ కంగ్రాచులేషన్ బంగారు తల్లి. సో హ్యాపీగా ఉంది. వన్స్ ఒకటే రోజులో మనం ఇంకా చేయబోతున్నాం. బిగ్ షాప్స్ ఉన్నారు, కరీంనగర్ నుంచి కూడా వచ్చారు. సో చాలా మంది అనుకుంటారు ఒక ధైర్యం అనేది స్ట్రాంగ్ అండి, డబ్బే కాదు. నేను అనుకుంటుంది డబ్బు అనేది ఒక పార్ట్ మాత్రమే, మనిషికి ధైర్యం ఉండాలా. సో ఆ ధైర్యానికి వెన్నుపూసలాగా నాకు సపోర్ట్ ఉన్న మా అమ్మ కావచ్చు, మా నాన్న లాంటి వ్యక్తి మా మామగారు. సో గోడేటి లక్ష్మీ నరసింహరావు గారు అడ్వకేట్, అండ్ మా అత్త కూడా సీతాలక్ష్మి చాలా సపోర్ట్ చేసింది. ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉంటారు, ఆర్థికంగానే కాదు ఒక మంచి నీకు చేయగలుగుతామని సపోర్ట్ ఇచ్చిన వ్యక్తుల్లో చాలా ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ. సో అదే కాకుండా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ టోకెన్ అయ్యగారు స్టార్ట్ చేయొచ్చా? ఎస్. సో ఒక్కసారి ఈ స్టేజ్ మీదకి అవకాశం ఉంటే సీతాలక్ష్మి కావచ్చు, మా మామగారు కావచ్చు, ఒక వాల్యుబుల్ వర్డ్ మా గురించి కావచ్చు, మా ప్రాజెక్ట్ విషయాల గురించి కావచ్చు 1 minute అంటే అత్త మామ మా అమ్మ ఒక్కసారి మీరు స్టేజ్కి వస్తే థ్యాంక్ యూ. ఇద్దరు బాగా కష్టపడుతున్నారు. మీ అందరి సపోర్ట్ కావాలి. ఎవరి మీద అందరికీ నా బరువులు కానీ లేకుంటే వేరే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషం అందరూ వచ్చినందుకు. నా కొడుకు కూడా చాలా కష్టపడుతున్నాను. దానికి మేము పెద్ద విధంగా మా మీరంకులు కావచ్చు, నేను కావచ్చు, బంధుమిత్రులు అందరూ కావచ్చు, ఇతరులు ఎవరైనా తెలియని మాకున్నా ఏమనుకోకండి. అందరి గురించి చెప్తున్నాను. అందరి సపోర్ట్ నా పిల్లల పైన ఉండాలని, మీ ఆశీర్వాదం అందరికీ ఉండాలని. ఎవరైతే సేల్స్ మనం ఎవరైతే ఉన్నారో అసోసియేట్స్, మనం కూడా ఒక ప్లాట్ తీసి పెట్టుకునేలాగా ఇన్కమ్ ఉండాలి ఖచ్చితంగా. అంత బాగుంది ఈ ప్లాట్. సో అందువల్లే నేను సార్ టేకప్ చేయడం జరిగింది అనమాట. మనం ఏదైనా ఇంకా వాళ్ళకి చెప్పే ముందు ఫస్ట్ అది మనకు నచ్చాలి ఖచ్చితంగా. సో మనం ప్రమోట్ చేసేటప్పుడు ఆ క్వాలిటీ అనేది ఉండాలి. సో ఇది ఏంటంటే 14 yearsలో రీసేల్ చేసుకోవచ్చు. ఇది మంచి పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. సో అటు మనకి యాదగిరి గుట్ట దగ్గర నుంచి నియర్ బై ఉంది, అది హైవే కూడా నియర్ బై ఉంది. మీరు చూస్తే కనుక ఖచ్చితంగా మనకి ఇందులో ఒక ప్లాట్ ఉండాలి అని మనకు అనిపిస్తుంది ఫస్ట్. సో ఖచ్చితంగా ఎవరైతే ఉన్నామో మనందరం కూడా ఒక ప్లాట్స్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా, మన బెనిఫిట్ గురించి. ఎందుకంటే మనం ఎప్పుడు అమ్మిస్తుంటాం. అమ్మితే ఎంత వస్తాయి? కొన్నోళ్ళే కోటీశ్వర్లు అవుతారు ఎప్పుడైనా, అమ్మినోళ్ళు కాదు. ల్యాండ్ వీడికి ఇంత కమిషన్ వస్తుంది, వాడికి ఇంత ప్లాట్, అది మా అంటే ₹1,00,000 అట్లా పోతుంది. కానీ కొన్నోళ్ళు కోటీశ్వర్లు అవుతారు, అమ్మినోళ్ళు లక్షాధికారులు అవుతారు. సో ప్లాట్ అనేది మనకు కూడా ఉండాలనేది అది కూడా ఆలోచించుకుంటాము అందరం కూడా. సో ఆ దిశగా మనం ప్రయత్నిద్దాము. సో ఇంకా మనము సార్ చెప్పిన ప్రకారం ఇంకొక స్టార్టప్తో మనం కొలాబరేట్ అవుతున్నాము. ఈ పోస్ట్ సేల్ సర్వీస్ అనమాట. అంటే ఒక కస్టమర్ని వదిలిపెట్టకుండా తీసుకున్న తర్వాత అడుగుతుంటారు మనకి 6 months మా ప్లాట్ ఎలా ఉంది, ఫిక్స్ పెట్టండి అది అని చెప్పేసి కొంచెం అడుగుతుంటారు అనమాట. వేరే స్టార్టప్ తోటి మనం కొలాబరేట్ అయ్యాము. ₹100 per square yard ఆ ప్లాట్ని బట్టి మనం ఛార్జ్ చేస్తున్నాం. ఒకవేళ కస్టమర్ అదర్ రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక మనం CCTV పెట్టడం కానీ, ఫెన్సింగ్ వేయడం కానీ, అలా ఎక్స్ట్రా సర్వీసెస్ కూడా మనం ఆఫర్ చేస్తాం వాళ్ళతో.